భక్తిరేవ పరమార్థదాయిని భక్తిరేవ భవరోగనాశిని భక్తిరేవ పరవేదన ప్రధా భక్తిరేవ పరమోక్షకారిణి భక్తిరేవ పరమార్థదాయిని. పరమార్థమును కోరునటువంటి మానవులకు భక్తియే రాజమార్గము. One who aspires for the supreme stage in spirituality, devotion is the path. భక్తిరేవ భవరోగనాశిని. ఈ పాంచభౌతికమైన ప్రపంచమునందు మానవుడు దుఃఖ నివృత్తిని ఆనంద ప్రాప్తిని పొందవలనన్నా దీనికి భక్తియే సరైన మార్గము. In this world made up of 5 elements, if man aspires cessation of sorrow and attainment of bliss, devotion is the path. భక్తిరేవ పరవేదన ప్రధా. వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను మానవుడు నిత్య జీవితంలో ఆచరించవలనన్నా దీనికి కూడాను భక్తియే ఆధారం. If man wants to practice the quintessence of the Vedic scriptures, epics and mythologies, devotion is the path. భక్తిరేవ పరమోక్షకారిణి. మోక్షం అనగా దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తియే మోక్షం. Liberation, ఆనంద ప్రాప్తికి దుఃఖ నివృత్తికి కూడాను భక్తియే మూల కారణం. for liberation, which means cessation of sorrow and attainment of joy and bliss, devotion is the path. ప్రాచీన కాలము నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంచే అన్ని దేశములకును సుస్థిర శాంతి భద్రతలను చేకూర్చుచూ వచ్చుతున్నది. From times immemorial, the land of Bharat has been granting peace and security to the whole world because of its spiritual prowess. కనుకొని నాటి మొదలు నేటి వరకును లోక సమస్త సుఖినోభవంతు, అందరూ కూడాను సుఖంగా ఉండాలి అనేటువంటిదే హైందవ సాంప్రదాయం. The tradition of this men of Bharat is that let everybody be happy and joyful. ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన భారతదేశం నందు ఈనాడు అశాంతి, అక్రమ, అనాచార, అసత్య అనేటువంటి పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండం చేస్తున్నాయి. In this land, which is the mine of spiritual gems, today we find restlessness, injustice, untruth prevailing and being on the increase. దీనికి కారణమేమిటి? What is the reason for this? మానవుని యందు భక్తి ప్రపత్తులు క్షీణించిపోవటమే దీనికి కారణం. The main reason is devotion and surrender have disappeared in man. భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు నిరంతరము కూడా ప్రాకులాడుతున్నాడే కాని మానసిక శాంతి కాని లేక ఆత్మానందమును కాని మానవుడు ఏమాత్రము ప్రయత్నించటం లేదు. Man is all the time struggling to attain material comforts and worldly pleasures and not for eternal peace and bliss. ప్రాకృతమైనటువంటి సుఖములు క్షణికములైనటువంటి, Worldly happiness is temporary. కానీ అట్టి అస్థిరమైన అశాశ్వతమైన ఈ యొక్క భౌతిక సుఖములకి మానవుడు ప్రాకులాడుతున్నాడు కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మానంద నిమిత్తమై మానవుడు కించిత్తైనా ప్రయత్నం సలపటం లేదు. Man is always struggling to attain only temporary, transient, worldly happiness, but he never tries for the eternal
bliss of the Atma. దేనికైనా ఈ ప్రపంచమునందు ఒక వస్తువును మనం పొందవలనన్నా ఆ వస్తువు యొక్క మూలమును చెల్లించినప్పుడే ఆ యొక్క వస్తువు మనకు లభ్యమవుతుంది. If you want to get anything in the world, any material, you have to pay the proper price. ఒక షాపుకు వెళ్లి అయ్యా నాకు ఒక హ్యాండ్ కర్చీఫ్ కావాలంటే ఆ హ్యాండ్ కర్చీఫ్ కు ఒక 10 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. If you go to a shop and ask for a handkerchief, you will have to pay the price of 10 ఈ rupees 10 for that. రూపాయలు నీవు చెల్లించక ఆ యొక్క హ్యాండ్ కర్చీఫ్ నీవు అందుకోలేవు. Without paying this 10 rupees, you cannot get the handkerchief. అనిత్యమైనటువంటి యొక్క పదార్థములకే మూల్యము చెల్లించి ఆ పదార్థమును అందుకునేటువంటి సమయంలో అత్యంత అమితమైనటువంటి యొక్క ఆనంద తత్వాన్ని పొందాలంటే దీనికి కూడాను దానికి తగినటువంటి మూల్యం చెల్లించాలి. When you have to pay price even for a transient, ephemeral thing, for the eternal bliss, naturally you have to pay the price. ఆ విలువైన ఆ పవిత్రమైన ఆ దివ్యమైన ఆ భవ్యమైన ఆ నవ్యమైనటువంటి యొక్క విల ఏమిటది? అది ఏ నిర్మలమైన ప్రేమ. What is the price? That is the sacred, divine, glorious, ever new, pure love. ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు. It is not worldly love. పరతత్వంతో కూడినటువంటి ప్రేమ. It is always combined. ఇది పొంగనిది కృంగనిది. It will never exalt. క్షీణించనిది పెరగనిది. It will never wax or wane. ఇది నిరంతరం కూడాను తాండవమాడుతున్నటువంటిదే మానవ హృదయమునందు. It always fills the heart of man. ఆ ప్రేమ కేవలం ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం కాదు. This love always gives and never takes. ప్రాకృతమైనటువంటి ప్రేమకు పరతత్వంతో కూడిన ప్రేమకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి. Every man should understand what is the difference between the worldly love. ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకోవటమే కాని ఇచ్చుకోవటం లేదు. Worldly love always takes and never gives. దివ్యమైన ప్రేమ ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం లేదు. Divine love always gives and never takes. ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం. This is the difference between the two. ఒకానొక సమయంలో Once upon a time, నారదుడు నారాయణుని దర్శనం ఉంది వెళ్ళాడు. Narada went to have the darshan of Narayana. ఈ సంభాషణ లోపల నారాయణుడు చెప్పాడు, In this dialogue, Narayana told Narada, నారద నేను సృష్టించినటువంటి ఈ పంచభూతముల్లో ఏది గొప్పది అన్నాడు. among the 5 elements that I have created, which is the greatest? భూమి చాలా పెద్దది స్వామి అన్నాడు. Narada said, Earth is the greatest. నిజమే, అంతటి పెద్ద భూమిని 3 భాగములు నీరు మృంగివేసింది. అప్పుడు భూమి గొప్పదా నీరు గొప్పదా? Earth is no doubt very big, but 3/4 of it is covered by water. Is water big or earth big? స్వామి నీరే గొప్పది అన్నాడు. Lord, water is greater, he said. ఇంత గొప్పలైనటువంటి నీరును అగస్త్యుడు ఒక గుటికి మింగాడు. All this great water, sage Agastya drank. కాబట్టి ఈ యొక్క జలం గొప్పదా అగస్త్యుడు గొప్పవాడా? Is Agastya greater or water greater? అవును స్వామి, అగస్త్యుడే గొప్పవాడు అన్నాడు. Yes, Swami, ఇంత Agastya is greater. గొప్పవాడైనటువంటి అగస్త్యుడు ఆకాశంలో చిన్న చుక్క రూపుగా ఉంటున్నాడు. Agastya is a small star in the sky. కాబట్టి చుక్క గొప్పదా ఆకాశం గొప్పదా? Is the star greater or the sky greater? ఆకాశం గొప్పది స్వామి. Swami said, sky is greater. అయితే వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకునే సమయం లోపల ఆ బలిచక్రవర్తి యొక్క తత్వమును గుర్తించి భగవంతుడు వ్యాప్తి నొందాడు. Vamana, when God incarnated as Vamana, యావత్ భూలోకమంతైకును ఒక్క పాదం కింద చేర్చుకున్నాడు. whole earth was measured by 1 step of the Lord. ఇంకొక పాదమునికి ఎక్కడ కూడాను స్థానం There లేకపోయింది. was no place for the another foot of the Lord. ఆకాశమంతా కూడాను వ్యాపించిపోయింది ఈ పాదము. And this pervaded the whole sky. ఇంత వ్యాపించిపోయినటువంటి యొక్క ఘనమైన బలమైన విలువైనటువంటి ఈ పాదం గొప్పదా ఆకాశం గొప్పదా? Is sky greater or Lord's feet which covers everything greater? He asked him. భగవంతుని పాదమే అంత గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని రూపం ఎంత పెద్దదిగా ఉండాలి. If God's foot is so great, how great will be his form? ఇంత గొప్ప స్వరూపమును ధరించినటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయంలో బంధించినాడు. Such God with such a great form, devotee has bound him in his heart. కాబట్టి భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా? Is God greater or the devotee greater? భక్తుడు గొప్పవాడు అన్నారు. He said devotee is greater, Swami. కనుక మానవత్వం లోపల ఇంత దివ్యమైనటువంటి యొక్క తత్వం ఉండి కూడాను దాని యొక్క రహస్యాన్ని
మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Though in human life such a divine principle is inherent, man, మానవులు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినప్పటికీ దానిలో ఒక విధమైన అంతరార్థం ఉంటుండాలి. whatever man thinks, whatever he does, whatever he talks, there should be inner significance for that. లోకములో ఏది పాపము, ఏది పుణ్యము What is sin and what is merit in the world? అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు జీవులు. Man is not able to recognize this fact. శంకర్లు వారు చెప్పారు, Shankara said, ఒకానొక సమయంలో కాశీకి వెళ్ళాడు. once upon a time he went to Kashi. ఆది శంకర్లు వారు జైత్రయాత్ర జరుపుతూ కాశీలో 13 మంది శిష్యుల చేత అందులో 10 దినములు నివసించాడు. While going around the country on pilgrimage with 13 disciples, he lived in Kashi. విశ్వేశ్వరుని ముందు నిలిచి, విశ్వేశ్వర, నేను 3 పాపములు చేసి వచ్చాను, ఈ పాపములకు పరిహారమైనటువంటి ఒక శిక్ష నాకిమ్మన్నాడు. He stood before Lord Vishweshwara and told him, I have committed 3 types of sins. Kindly show me the way to atonement. మొదటిది, The first is, భగవంతుడు సర్వవ్యాపకుడు, God is all pervasive. సర్వాంతర్యామి, He is the indweller in everybody. ఈశ్వర సర్వభూతానాం He resides in the hearts of everybody. అని నేనే శ్లోకంలో వర్ణించాను. I went on describing God through సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు అని నేను చెప్పాను. కానీ నిన్ను దర్శించడం కోసమని కాశీకి వచ్చాను. I say that ఇది ఒక పాపము. God is omnipresent, but I came all the way to Kashi to see చెప్పడం God. This ఒకటి, is one sin. నేను చేయటం ఒకటి. I say one thing and do something else. ఇది పాపం కాదా? Is it not a sin? ఇంకా రెండవది, The second one. ఈశ గిరీశ పరేశ నిరేశ ప్రేశ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. అందరి హృదయాల్లోపల కూడాను నీ ఉన్నావని నేను వర్ణించాను. All the time went on declaring that you reside in the hearts of every man. కానీ నా హృదయంలో మాత్రం లేవా? Are you not there in my heart? కాబట్టి నా హృదయంలో ఉండినప్పుడు నేను ఎందుకు కాశీకి రావాలి? If you are in me, why should I come to Kashi? కాబట్టి దానిపైన పూర్ణ విశ్వాసం లేకపోవటం చేత ఇది రెండవ పాపం అన్నాడు. Not having the complete faith in this dictum, that is the second sin I have committed. ఇంకా మూడవది, The third sin. దైవం అనేటువంటిది ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్, జగత్తంతా కూడాను భగవత్ స్వరూపమే అన్నాను. I declared that God has the form, whole world as his form. భగవంతుడు కార్యము, God is a cause. ఇదంతా కారణము. It is the cause. కార్యకారణ సంబంధమైనటువంటి ఈ జగత్తు లోపల నీవు లేని స్థానం లేదు. In this world, which is the result of cause and effect, నీది కాని నామం లేదు. there is nothing which is not your name. కానీ ఓ శంకరా అని శంకర పేరును మాత్రమే స్మరిస్తున్నాను. But I am chanting only the name of Shankara. సర్వనామములు నీవే, All names are yours. సర్వరూపములు నీవే. All forms are yours. అలాంటి సమయం లోపల ఒక్క నామాన్ని నేను స్మరించడం అంటే ఇది ఒక పాపం కాదా? I chant only one name, therefore it is a sin. ఈ 3 పాపములు నన్ను పరిహారం గావించి నన్ను అనుగ్రహించుకోరాడు. Please show the divine grace and show me the path for atonement of these అనగా sins. తలచడం ఒకటి, చెప్పడం ఒకటి, చేయటం మరొకటి. ఇది సరైనటువంటి తత్వం కాదు. Thinking one thing, talking something else, and doing something else is not the right thing to do. శంకరుడు మహనీయులు అని పేరు పొందాను. Shankara was said to be a great saint. మనస్ ఏకం, Mind should be one, వచస్ ఏకం, word should be one, కర్మణ్యేకం, action should be one. మహాత్మనం. అప్పుడు నాకు మహాత్ముడు అనేటువంటి పేరు సార్థకం అవుతుంది. Then only the name Mahatma will find fulfillment in కానీ me. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. Only wicked people will have mind different, word is different, and action is different. కనుక భక్తి ప్రపత్తులందు ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సత్యము రహస్యంగా ఉంటుంటాది. In devotion and surrender, there is such a great secret. భగవంతుని యందు పూర్ణమైన విశ్వాసము, ప్రేమ కలిగి ఆ ప్రేమలో లోతుగా దిగినప్పుడే ఈ రహస్యం చక్కగా అర్థమవుతుంది. When you have complete faith and love for God and go to the depths of this love, you can know the అందరికీ secret. కంటికి కనిపించినట్టుగా నడచటము, నవ్వటము, తిరగటము, తినటము, ఉండటం ఇవన్నీ ఉన్నప్పుడు సామాన్యమైన మానవుల వలె భ్రమిస్తుంటారు లోకులు. When God comes down in the human form, He talks, walks, smiles. దైవం మానుష రూపేణ. God comes in the form of the human. అయితే ఇలాంటి నిజతత్వాన్ని అందరూ గుర్తించుకోలేరు. But all people cannot recognize this divine principle. ముందు చెప్పాను,
ఈనాడు లోకం లోపల అనేక విద్యలు నేర్చుతున్నారు. This world people are learning any types of education. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు అనేక మంది ఉంటున్నారు. There are any number of intellectuals who see multiplicity in unity. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి మహనీయులు చాలా తక్కువ. But there are no great people who can see the unity in multiplicity. ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆత్మతత్వం. Atmic principle is seeing unity in diversity. కనుక విద్యలు నేర్చుతున్నారు. We learn education. ఇంకా అనేక రకమైనటువంటి శాస్త్రములు చదువుతున్నారు. We study scriptures. వేదములు వల్లిస్తున్నారు. We chant Vedas. ఇతిహాస పురాణములంతా కూడా వల్లిస్తున్నారు. We chant all the epics and mythologies. నిత్యము పారాయణ సలుపుతున్నారు. All the time we read the scripture. కానీ దీని యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవటం లేదు. They don't recognize what is the inner significance of కేవలము this. టేప్ రికార్డు వలె పలుకుతున్నామే కానీ దాని సారమును లోపల పండించటం లేదు. We chant like tape recorders, but we don't know the inner significance of all this. భౌతిక సుఖములే దీనికి ప్రధానమైనటువంటి ఒక సత్యంగా భావిస్తున్నారు. We think that worldly happiness is everything. ఇది శాశ్వతం కాదు. It is not ఇది కూడా permanent. అవసరమే. It is required. ఇహమున సుఖింప హేమతారక విద్యా పరమున సుఖయింప బ్రహ్మ విద్యా. ఇహమునకు ఈ విద్యను అవసరమే. In this world, we need the material education also. పరమునకు బ్రహ్మ విద్య కూడా అవసరమే. For the spiritual domain, we need the spiritual కనుకనే ఒకటి education. బ్రహ్మ మార్గము ఒకటి ధర్మ మార్గము. One is the path of dharma, other is the path of brahma. మానవ జీవితం అనేటువంటిది ఒక పెద్ద ఫుట్బాల్. Human life is like a football. కామ క్రోధ లోభ మోహం మాత్సర్యమైనటువంటి 6 మంది ఒకవైపు ఉంటున్నారు. The one side, desire, anger, greed, సత్యము impact. ధర్మము శాంతి ప్రేమ అహింస ప్రకృతి తత్వము అనేటువంటి సద్గుణములు 6 మంది ఒకవైపు ఉన్నారు. On the other side are the good qualities, truth, ఈ peace. లైఫ్ అనేటువంటి బాలును అటు కొడుతున్నారు ఇటు కొడుతున్నారు. Both ways, the ball is being kicked. అయితే But- ఈ బాలును ఒక గోలుకు సరైన రీతిగా కొట్టాలి. The ball should be hit shot into the goal. ఆ గోలు ఏమిటి? What is that goal? ఇహమును సుఖింప హేమతారక విద్య పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండింటికి మధ్యలోని గోలు పోయినప్పుడు బాలు పోయినప్పుడు తాను జయాన్ని పొందుతాడు. The two educations, one the material, one the spiritual. The ball should go between ఒక them. 2 అడుగుల లోపల పోయినప్పటికీ చాలు. Even అది 2 feet goes తాను inside. విజయాన్ని Sarab. పొందిన వాడవుతాడు. He will get victory. కానీ ఈ రెండింటికి నీ బయట ఫర్లాంగ్ దూరం పోయినా గానీ వాడు అవుటే కానీ గోల్ చేయడు. If the ball goes outside these 2 poles, then the ball is out. He will never get the కనుక goal. ధర్మ మార్గము బ్రహ్మ మార్గం అంటే ఏమిటి? What is dharma marga and brahma marga? లోకములో ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటారు. People say that God is androgynous. కానీ నా ఉద్దేశము ఈశ్వరుడు మాత్రమే కాదు అర్ధనారీశ్వరుడు. It is not that God alone is ప్రతి androgynous. మానవుడు కూడా అర్ధనారీశ్వరుడు. Every man is androgynous. అర్ధనారీశ్వరుడు అంటే ఏమిటి? What does it mean, androgynous? శక్తి ప్రకృతి ఈ రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వర తత్వం. The principle of androgynous is the combination of matter and energy. ఈ మ్యాటర్ ఏమిటి? What is matter? ఎనర్జీ ఏమిటి? What is ఈ energy? శక్తి ఏమిటి? What is this ఈ power? ప్రకృతి ఏమిటి What is అని nature? తీసుకుంటే దేహమే ప్రకృతి, Body is nature. ఇది శక్తి. That is the power. ఆత్మనే దివ్యమైనటువంటి ఈశ్వరుడు. Atma is divine God. కాబట్టి ప్రతి మానవుడికి దేహము ఆత్మ రెండు ఉంటున్నది. Every man has body and Atma. దేహమే పార్వతి, Body is Parvati. ఆత్మనే ఈశ్వరుడు. Atma is Ishvara. కాబట్టి ఈశ్వర పార్వతి యొక్క స్వరూపము ప్రతి మానవుని యొక్క స్వరూపం కూడాను. Every man's form is that of Parvati and Ishvara. కనుక పార్వతీ ఈశ్వరులైనటువంటి పురాణముల యొక్క ప్రమాణమును మనం ఆధారం చేసుకోకూడదు. We should not take as example from the mythology that God is మన androgynous. దేహమే ప్రకృతి, Our body is ఈ nature. ప్రకృతి యొక్క శక్తి ఆదిశక్తి. That is the Adishakti. ఈ యొక్క జీవుడే ఆత్మనే పరమాత్ముడు. Atma is God. కనుక దేవుడనగా వేరు దేశమందును లేడు. దేవుడనగా దేహమందే. God does not live elsewhere in any other land. He is in the పాపమనగా body. వేరు పరదేశము లేదు, తాను చేయు పన్ను తగిలియుండు. The sin does not exist in any other land. It is కాబట్టి the పాపం actions that కానీ we do. దేవుడు కానీ ఎక్కడో ఏ దేశంలోనూ ఏ యొక్క ప్రదేశంలోనూ లేడు, మన దేహమునందే ఉంటున్నాడు. God and sin do not exist in a foreign land. They exist in కనుకనే our body. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన. సనాతనుడైనటువంటి దేవుడు నూతనమైన దేహం లోపల ప్రాచీనుడిగా కనిపిస్తున్నాడు. Ancient God shines as the ancient principle in the new body.
కాన దైవం అంటే ఎక్కడున్నాడనే విచారణ చేయనక్కర్లేదు. You need not think where God exists. కనుక ఎక్కడున్నాడని చెప్పిన ఈశ్వరుని అడిగారు. God was questioned, where do you exist? అక్కడ ఇక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఎక్కడ చూచినా ఉన్నది ఒక్కడే. You see here, there, everywhere, He is one and the same. ఎక్కడ చూచినా ఉన్నది ఒక్కడే. There is only one principle everywhere. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. There is only one truth. People call it by different names. భగవంతుడు ఒక్కడే. God is one. అల్లా అన్నా, యేసు అన్నా, బుద్ధుడన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా, జీసస్ అన్నా, గురునానక్ అన్నా ఏ విధంగా వారి వారికి ఇష్టమైనటువంటి పేర్లు పెట్టుకోవచ్చు. You call Him by any name that you like. You call Him Allah, Rama, Krishna, Jesus, Nanak. He is one and the same. కానీ రూపనామములు వేరు వేరు. Names and forms are different. కానీ అందులో ఉన్న దివ్యత్వం ఒకటే. But the divinity is one and the ఒకడు same. మైసూర్ పాక్ కావాలంటాడు, One wants Mysore ఒకడు pak. గులాబ్ జామ్ One కావాలంటాడు, wants gulab jamun. ఒకడు బర్ఫీ కావాలంటాడు, One wants burfi. ఒకడు జిలేబీ కావాలంటాడు, One wants jalebi. ఒకడు కీరు కావాలంటాడు, One wants kheer. ఒకడు పపర్మెంట్ కావాలంటాడు. Somebody wants peppermint. ఇవన్నీ రూపనామాలు వేరువేరు కానీ చక్కెర ఒక్కటే. Names and forms are different, but sugar is one. అది ఏ దివ్యత్వము. That is the divinity. దైవం ఒక్కడే. God is one. ఇవన్నీ రూపనామములుగా ఉంటున్నాయి. Names and forms are different. కనుక ఎవ్వరు కూడాను దైవాన్ని భేదంగా మనం భావించకూడదు. Nobody should think that God is different from you. దైవం ఎక్కడో బయట ఉన్నాడని విశ్వసించకూడదు. Don't think God is outside you. తన యందే ఉన్నాడు. He is within you. వెంట ఇంట కంట ఉంటున్నాడు. He is with you, in you, around you. ఇట్టి పవిత్రమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి స్మరిస్తామున్నంటే ఎవరిని స్మరించాలి? If you want to contemplate on God with sacred devotion, నిన్ను నీవే స్మరించాలి. you have to contemplate on yourself. అది నిజమైనటువంటి సాధన. That is true sadhana. తన హృదయాన్ని తానే చూసుకోవాలి. You have to look into your own heart. అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తుంటే ఎవరిని చూస్తున్నాడు ఆ వ్యక్తి? When you see the reflection in the mirror, తన who are you రూపాన్ని seeing? తాను చూసుకుంటున్నాడు. You are seeing yourself. ఒక చిన్న ఉదాహరణ. Here is a small example. జ్ఞానాజ్ఞానములకు ఉండినటువంటి వ్యత్యాసము వ్యక్తులు గుర్తించాలి. We have to recognize what is the difference between wisdom and ignorance. ఒక అద్దములతో కూడినటువంటి ఒక గది లోపల In a room full of mirrors, నాలుగు వైపులు కూడాను అద్దములు ఉంటున్నాయి. there are mirrors on all the four sides. ఈ రూములో ఒక వ్యక్తి ప్రవేశించాడు. One person entered that room. కానీ ఏ అద్దంలో చూసినా తన రూపమే కనిపిస్తుంది. In whatever mirror he saw his own reflection. అయితే అంతా నేనే అనేటువంటి సత్యంతో తాను మనసును తృప్తిపరుచుకున్నాడు. He was satisfied that he is everything. ఏ అద్దంలో చూసినా తన రూపమే. In whatever mirror he saw his own reflection. ఇది జ్ఞానము. That is wisdom. ఆ రూము లోపలనే ఒక కుక్క ప్రవేశించింది. A dog entered the same room. కానీ ఎక్కడ చూసినా కుక్కలు కనిపించాయి. It saw a lot of dogs. తాను వేరని ఆ కుక్కలు వేరని విశ్వసించడం చేత ఒక కుక్కతో పోట్లాడటానికి ప్రయత్నం చేసింది. This dog thought that other dogs are different. It tried to fight with అప్పుడు another ఈ dog. అద్దములు పగిలిపోయినాయి. The mirrors broke. అద్దములు ఎన్ని ముక్కలైనా కుక్కలు కూడా అన్ని ఎక్కువైపోయినాయి. When the mirror broke, the number of dogs increased. కాబట్టి కుక్కలు అధికమయ్యే కొద్దీ దీనికి మరింత భయం వచ్చింది. And it was frightened because of seeing so many మరొక dogs. కుక్కతో పోరాడింది. It fought with another dog. ఏ కుక్కతో? తనతో తానే పోరాడింది. It is fighting with itself. అక్కడ ఒక దారి ఏర్పడింది. There was a path to go out. వా నేను బ్రతికినాను కదా అని ఆ కుక్క బయటపడింది. It was happy that it was alive and it went out of the room. ఇదే అజ్ఞానం. That is ignorance. తనను తాను చూసుకొని తాను వేరుగా భావిస్తున్నాడు మానవుడు. Man thinks that he is different from the self. తాను ఆత్మగా ఉండి కూడాను నేను దేహమని భ్రమిస్తున్నాడు. Being the Atma, he is deluded that he is the body. దీనికి జ్ఞాన మార్గము భక్తి మార్గము అని. The path of wisdom and path of devotion. మానవుడు సంసారం అనేటువంటి దీంతో బంధింపబడ్డాడు. Man is bound by the life. అనగా ఒక వ్యక్తిని ఒక చైన్ తో కట్టివేశారు. One chain, with a chain he is bound. ఆ యొక్క చైన్ నుంచి తాను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? In order to get released from the రెండు chain, what is మార్గములు that he has to ఉన్నాయి. do? రెండు మార్గములు There ఉన్నాయి. are two paths. చైన్ తెంపివేసైనా తాను తప్పించుకోవాలి. You can break the chain and escape. లేక చైన్ నుంచి దూరైనా తాను తప్పించుకోవాలి. Otherwise, you should go through the chain and then you can escape. చైన్ నుంచి దూరి తప్పించుకోవటం అనేటువంటిదే భక్తి మార్గము. The devotion is the path where you become small and చైన్ escape. ముక్కలుగా చేసి తప్పించుకోవటమే జ్ఞాన మార్గము. Breaking the chain is the path ఆ of wisdom. జ్ఞాన మార్గం ఏమిటి? What is path of ఆ wisdom? చైన్ నుంచి శివోహం 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 అని తాను పెద్దవాడైనప్పుడు ఆ చైన్ తెగిపోతుంది. When you grow by saying I am Shiva, the chain is broken. శివోహం 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 అని అది జ్ఞాన మార్గము. I am Shiva, that is the path of wisdom. దాసోహం 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 అని చిన్నవాడైపోతాడు. అప్పుడు చైన్లో దూరిపోతాడు.
I am servant, he becomes small and goes through the chain. That is, కాబట్టి బంధ విమోచనకు ఈ రెండు మార్గములు ఉంటుంది. there are two paths for liberation from the ఒకటి bondage. భక్తి, ఒకటి జ్ఞానం. One is devotion, another కానీ is wisdom. జ్ఞానం అందరికీ అంత సులభం కాదు. Wisdom is not easy for everybody. భక్తి చాలా సులభమైన. Devotion is very easy. అది ఏ పరిపూర్ణమైన ప్రేమ. That is complete love. ఈ ప్రేమతత్వాన్ని మానవుడు దృఢం చేసుకుంటే, ఆ ప్రేమతోనే తన జీవితం గడుపుకుంటే అంతకంటే ఇంక వేరే గమ్యం లేదు. When you have firm faith in your heart and live your life with that love, then there is no other path higher than that. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. మానవ జీవితంలో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు వెంటాడుతుంటాయి. Human life, we find it's full of hardships, troubles, and many type of ఇవి worries. లేకుండా మానవుడు ఉన్నత స్థాయిని పొందలేడు. Without these things, man cannot attain the highest. ఏ చరిత్రనైనా మీరు పరిశీలన చేయండి, You study any history ఏ దేశంలోనైనా మీరు పరిశీలన చేయండి. in any country, దేశం లోపల ఈ విధమైనటువంటి కలహములు, వ్యక్తి లోపల ఈ విధమైనటువంటి బాధలు లేకుండా ఉండినటువంటి వ్యక్తి లేడు. always there are troubles in the nation and also in the individual. కనుక ఇవన్నీ కూడా మన ఉన్నత స్థాయికి చేర్చేటువంటి సోపానములే. All these are steps which take us higher to the highest కనుక stage. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. Pleasure is an interval between two pains. ప్రతి మహనీయుడు కూడాను కష్టములను, నష్టములను ఎదుర్కొన్నాడు. Every sage and saint has passed through this అన్ని hardships. విధమైనటువంటి యొక్క దీంతో తాను ఎదుర్కోవటం చేతనే తాను ఉన్నత స్థాయిని పోయి చేరుతున్నాడు. Because he faced all the troubles, he could attain the higher stage. ఏ సాధకులైనా మీరు చూడండి, You look at any spiritual ఈ aspect, శరీరమును అనేక విధములుగా కూడా శ్రమింప చేశాడు. he put the body into a lot of trouble. అప్పుడే దీనికి తగినటువంటి విలువ చేకూరుతుంది. Only then you can get the valuable thing. ఎంత మంచి వ్యర్థమైనప్పటికీ దానికి కోతలు కొయ్యంది, దానికి విలువ రాదు. However good the diamond, if there are no cuts, it will not attain value. కటింగ్స్ జరిగే తీరాలి. There should be cuttings. ఎంత మంచి బంగారైనప్పటికీ నగ చెయ్యాలంటే నిప్పులో వేయాలి, సుత్తితో కొట్టాలి, సాగ వెరకాలి, కటింగ్ చెయ్యాలి, వెల్డింగ్ చెయ్యాలి. However good the gold is, unless you put it into fire and hammer ఈ it, కష్టములకు, నష్టములకు ఓర్చుకున్నటువంటి వాడే నిజమైన విజయాన్ని పొందుతాడు. one who bears all the troubles, అయ్యో he will- భగవంతుడా, నిన్ను నమ్ముకున్నా నాకు ఈ కష్టములంతా ఎందుకు ఇస్తున్నావు అని భగవంతుడిని ప్రార్థించకూడదు. you should not pray to God, I trust you, but why you ఈ are putting me కష్టం in all నన్ను these ఉన్నత troubles? స్థాయికి చేరేటువంటి సోపానమే You should think that these are steps to a higher stage. అని అనుకో. అప్పుడు నీకు కూడా హాయికి చేకూరుతుంది, When you think like that, you will feel సుఖం happy. లభిస్తుంది, You'll happy. శాంతి చేకూరుతుంది. You get peace of mind. అంతేకాని అయ్యో నాకు కష్టమే కష్టమే కష్టం అంటే ప్లస్ 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 ఇంకా కష్టం అధికమైపోతుంది. When you keep on worrying about the troubles will increase. కష్టములు కలిగినప్పుడు కష్టములు ఏమాత్రమో మనం చింతించకూడదు. When you get difficulty, you should not think of the difficulty. పాండవులు Pandavas, 11వ సంవత్సరం లోపల అరణ్యవాసంలో ఉన్నారు. in the 11th year of exile in the forest, ఇంకా 12 సంవత్సరం జరిగిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. after 12 years, they should get into life of incognito. ఈ విషయాన్ని గుర్తించినటువంటి కృష్ణుడు Krishna recognized this. వారిని ఒక తూరి విచారించి వస్తాము, పాపం అడవిలో ఎట్లా ఉన్నారో ఏమో అని దయతో వచ్చాడు. Krishna, with compassion, wanted to inquire the welfare of the Pandavas. He went to the కానీ forest. వారి యొక్క పరిస్థితి కృష్ణుడికి తెలియంది కాదు. It is not that he did not know how they lived there. ఇవన్నీ కూడా వారి భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఉన్నత స్థాయిలే అనుకున్నాడు. He knew that all these things will take them to a higher stage సరే, later. భీమార్జునకు సహదేవులందరినీ పలుకరించాడు, ద్రౌపదిని కూడా పలుకరించాడు. తర్వాత వెనక్కి వస్తున్నాడు. He spoke to Bhima, Arjuna, Nakula, Sahadeva and Draupadi ధర్మజుడు and coming back. చెప్పాడు, Then Dharmaraja told him, సోదరులారా మీరు brothers, ఇక్కడే ఉండండి, you stay here. కృష్ణుడిని కొంత దూరం సాగనంపించి వస్తానన్నాడు. I will go with him for a distance. సరే, అన్నమాట ఏనాడు కూడా నువ్వు దవదాటేటువంటి వాడు The కాదు. younger brothers always obeyed the command of the elder brother. కొంత దూరం వచ్చిన తర్వాత కృష్ణుడు చేయి పట్టుకున్నాడు ధర్మజుడు. Dharmaja, after the distance, he caught hold of the hands of Krishna. కృష్ణ, Krishna, మేము మగవారలము, we are men. ఏదో భుజబలము, బుద్ధి బలము, గదబలము, తులబలము అంతా బలములు ఉంటున్నాయి మాకు. We have muscle power, intellectual power, కానీ and all powers. ఎండకన్నెరుగునటువంటి ఈ ద్రౌపది మా వలన ఈ అరణ్యములో పడరాని కష్టములు పడుతుండాలి. But Draupadi, who had not even seen sunlight, today is suffering so much in the ఆమె forest. కష్టములు చూడలేకపోతున్నాను నేను. I'm not able to bear her కనుక suffering. అలాంటి పరిస్థితిలో ఏదైనా ఒక నామాన్ని స్మరించడానికి ఒక ఉపదేశం చేయమన్నాడు. Kindly give me an upadesh. In such a situation of suffering, I want to chant that name. ఉపదేశం చెయ్యాలా? Krishna ఏ asked, పంచాక్షర నామము, ఏ అష్టాక్షర నామము, ఏ ద్వాదశాక్షర నామం ఇవన్నీ కాదు కృష్ణుడు ఇచ్చిండేటువంటి. Krishna did not give any ఓం five letter. నమో నారాయణాయ, Om Namo Narayana. It is ఓం 8 letter. నమ శివాయ నమః శివాయ. పంచాక్షర నామం, ఓం భగవతే వాసుదేవాయ ఇవన్నీ కాదు ఇచ్చిండే. These were not the అక్కడ mantras he gave చెట్టుకు to ఉన్నటువంటి Dharmaraja. ఆకును తుంచాడు కృష్ణుడు. He got a leaf from a tree. తన వేణుకు కూర్చున్నటువంటి ఒక ముళ్ళును తీశాడు, He took a thorn రాశాడు. and wrote something on the leaf. ఏం రాశాడు? What did he write? దాన్ని మడత వేశాడు, He folded it, ధర్మజన్ చేతికి ఇచ్చాడు. gave it to Dharmaja's hand. ధర్మజ, నీకు ఎప్పుడు కష్టం వచ్చినప్పటికి నువ్వు
ఆ కష్టమును తలుచుకొని దీన్ని విప్పు అన్నాడు. Whenever you fall into troubles, think of those troubles and మొట్టమొదటి నీ end this. కష్టాన్ని తలుచుకో, First you think దాన్ని of the చెప్పి trouble. తర్వాత దీన్ని చూసుకో. You talk about your troubles and then see what is written in the leaf. ఒకనాడు దుర్వాసుడు రావడం చేత చాలా బాధ కలిగింది. Because of the arrival of sage Vishnu, Durvasa, they were ద్రౌపదికి ఏ in trouble. విధమైనటువంటి యొక్క కష్టం కలుగుతుందో అనుకొని, అబ్బా ఇన్ని కష్టములు అని అనుకున్నాడు. దాన్ని తెరిచి ఎప్పటికీ ఉండవు అనేటువంటి రాసించాడు. Dharmaja, when he found that Draupadi was going through a lot of ఎప్పటికీ trouble, ఉండవు ఇదే తాను రాసిచ్చిండేటువంటి what was written was, these won't stay forever. ఈ కష్టములు అని తలుచుకున్నాడు. ఎప్పటికీ ఉండవు. These difficulties will not be ఈ there కష్టములు forever. ఎప్పటికీ ఉండవు. ఈ కష్టములు ఎప్పటికీ ఉండవు. ఈ కష్టములు ఎప్పటికీ ఉండవు. These ఇదే difficulties మంత్రం. will not be there forever. భగవంతుడు ఇచ్చేటువంటి ఒక ప్రతి వాక్కులో కూడాను ఎంతో అంతరార్థం ఉంటుంటాది. Every word that God utters, ఎంతో there is a lot of message. శక్తివంతమైనటువంటి ఒక ఇది ఉంటుంటాది. There is a lot of power. కనుక మనం ఉన్న అక్షరాలను ఏదో ఒక ప్రాణ అక్షరము, ఇంకోటి జీవాక్షరము, ఏవేమో అక్షరాలని చెప్పు, ఇవి కాదు మనకు కావాల్సింది. ప్రేమాక్షరం ఉంటుండాలి. We talk about many letters and many aksharas. What is required is the letter of love. Prema. కనుకనే ఇది నామములు, ఇది యొక్క మంత్రములు అని మనం ఉచ్చరించకూడదు. ప్రతి అక్షరం కూడా మంత్రమే. Every letter is a mantra. అయితే ఈ అక్షరంలో జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఉన్నాయి. In akshara, there is both the individual and చక్కగా God. గుర్తించాలి. We have to recognize this అక్షరం properly. అంటే నాశనము కానటువంటిది అక్షరము అనుకుంటున్నాం. Akshara is imperishable. That's what we అందులో think. కూడా నాశనం అయ్యేటువంటిది ఉండాలి. In akshara also there is something which is perishable. అక్షరం, Akshara. అక్షరం, Aksharam. ఆ ఆత్మతత్వము, A means atmic principle. క్షరం నశించేటువంటి జీవతత్వం. Ksharam is the imperishable. కాబట్టి ఆత్మతత్వము జీవతత్వము రెండు ఉండేటువంటిది అక్షరం. Akshara has both the individual and God. అది ఏ జీవేశ్వర ప్రకృతి. That is the combination of ప్రతి అక్షరం కూడాను అర్ధనారీశ్వరుడే. every letter is androgynous. ప్రతి వ్యక్తి కూడాను అర్ధనారీశ్వరుడే. Every man is androgynous. ప్రతి పలుకు కూడాను భగవంతుని యొక్క మంత్రమే. Every word is ప్రతి mantra of అడుగు God. కూడాను భగవంతుని యొక్క ప్రదక్షిణే. Every step we take is circumambulation of ప్రతి God. నామము భగవంతుని యొక్క మంత్రమే. Every name is the mantra of God. కనుక ప్రత్యేక మంత్రం కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు. We need not struggle for getting a separate mantra. ప్రత్యేక మంత్రం కోసం మనం We పోనక్కర్లేదు. need not go for that. ఆ విధంగా సరైనటువంటి ఆధ్యాత్మికాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. We should try to know what is the real spiritual principle. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. భక్తి భజన చేసుకుంటున్నాం, We are doing bhajans with జపం devotion. చేసుకుంటున్నాం, We do japa. ధ్యానం చేసుకుంటున్నాం, Do meditation. యోగం చేసుకుంటున్నాం, We do yoga. యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తున్నాము. We do ఇవన్నీ sacrifices. కూడా కేవలం ఉపాంగములు మాత్రమే. All these only subsidiary sadhanas. అయితే ఈ అన్నింటి ఎందుకు ప్రేమ అంతర్వాహినిగా ఉండాలి. Love should be the undercurrent for everything. అది ఉండినప్పుడు ఏది చేసినా చాలు, ఒక్కటి ఉంటే చాలు. When you have love, you do only one thing. That's enough. భక్తిలో పరమావిధ మార్గం అని చెప్పారు. They say there are 9 paths in devotion. శ్రవణం, Listening, కీర్తనం, chanting, విష్ణు స్మరణం, contemplation, పాదసేవనం, service to lotus feet, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. self-surrender. ఆత్మ నివేదనకు ముందుగా స్నేహం కావాలి. Before self-surrender, friendship is required. భగవంతుడితో మనం స్నేహం కలుపుకోవాలి. You should develop friendship with God. ఆ స్నేహం వచ్చేటప్పటికి ఇంక ఇద్దరు ఒకటైపోతారు. When you have this friendship, two become ఆత్మ one. నివేదన అయిపోతుంది. Then self-surrender. కనుకనే ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క స్నేహం కోసమని ప్రాకులాడాలి. Every man should struggle to attain the friendship of God. అతని రియల్ ఫ్రెండ్. He is a true friend. చూడండి, ప్రపంచమంతా ఒక పుస్తకము. World is a book. ఈ బుక్ లోపల కాలము గురువు. Time and preceptor. కాలం గురువు అయినప్పుడు When time is preceptor, దేవుడే గురువు. God himself. కాలస్వరూపుడు గురువు. Embodiment of time, God is Guru. ఇంకా భగవంతుడు అనేటువంటి పదము మిత్రత్వాన్ని నిరూపిస్తుంది. The God demonstrates, the word demonstrates friendship. కనుక మనకు నిజమైనటువంటి మిత్రుడు భగవంతుడే. True friend is God. ఈనాటి మిత్రులంతా కూడాను ధనము, పదవి ఇవన్నీ బాగా ఉండినప్పుడు అందరూ వచ్చి చేరుతుంటారు. Today's friend gather around you when you have money and power and position. కానీ ఆ ధనము పదవి పోతాని ఎవ్వరు కూడా పలుకరించరు. When you lose wealth and power, nobody talks to you. ధనం ఉండినంత వరకు అందరూ చేరుతుంటారు. As long as you have wealth, పాకెట్ లో people, మనీ చూస్తే హలో 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 ఫ్రెండ్ కమాన్ సినిమాకు పోదాం, ఫోటోలకు పోదాం అంటారు.
When people see money in your pocket, hello, they say, let us go to hotel and cinema. పాకెట్ ఖాళీ అయిపోయేటప్పటికి గుడ్ బై కూడా చెప్పరు, వెళ్ళిపోతారు. When the pocket is empty, they never ఈనాటి give ఫ్రెండ్స్ goodbye. ఎలాంటి వాళ్ళు, That is the type of nature of friendship today. ఈనాటి బంధువులు అలాంటి వాళ్ళు. Today relatives are like that. బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే వస్తారు. Relatives come only up to the burial ground. బంధమనిచి నేను బాయని ఆపద్ బంధువు భగవన్ నామెమరా. But one అదే word- నిజమైనటువంటి మిత్రుడు. The name of God is the only thing which will not be separated అది from you. ఏనాటికి ఎప్పటికీ వదలడు, He never gives you up at any point. ఏనాటికి నీకు దూరం కాడు. He will never go away from you. అట్టి భగవంతునితో మనము స్నేహం చేర్చుకోవాలి. With such God, we should develop friendship. అట్టి స్నేహము స్థిరమైనటువంటిదిగా భావించుకోవాలి. But friendship should be steady. ఏదో కొంతకాలం ముందు హలో హలో అనేటువంటిది కాదు. It should not be temporary friendship saying ఈనాటి hello. స్నేహితులు అచ్చగానే ఉంటున్నారు. Today friends are హలో like that. హలో గుడ్ బై గుడ్ బై. Today's friends say hello, hello, goodbye, goodbye. ఇంత మాత్రం కాదు, మనం That is not enough. శాశ్వతంగా ఉండాలి. There should be eternal friendship. తనలో తాను చేరాలి, We should get into Him. తాను భగవంతునిలో చేరాలి. We should be merged in God. ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి. We have to recognize both. కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో లేడు, God is not outside you. అందరి యందు ఉంటున్నాడు. He is in everybody. అందరూ భగవత్ స్వరూపులే. All are forms of God. He ఎన్నో said, అవతారాలు వచ్చాయి. మరి ఇంకొక అవతారం దశావతారం తర్వాత ఇంకొక అవతారం, ఇది అవతారం. అవతారం అంటే ఏమిటి? He talked about any number of avatars. What is అందరూ avatar? అవతారములే, All are incarnations. అందరూ దిగి వచ్చిన వారే, All have come down. అందరూ రూపనామంతో కూడినటువంటి All వారే. have names and forms. కనుక అవతారములను గాయమై సర్వులు భగవత్ అవతారములే. All are incarnations of God. మమైవాంసే జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ నా అంశమే అని ప్రబోధించినాడు కృష్ణుడు. Krishna thought that you are the very part and parcel of Himself. కనుక ప్రతి ఒక్కడు కూడాను దైవాంశమే. All are divinity. ఈ అంశం లేకుండా మానవుడు జన్మించడానికి వీలు. Without the divine aspect, కేవలం మానవుడు మాత్రమే కాదు, క్రిమికీటకాదులు ఎందుకు కూడాను దైవాంశం ఉంటుంది. even in worms and insects there is God. అలాంటి పరిస్థితిలో అన్ని విధములు జ్ఞానమైనటువంటి మానవుని యందు దైవత్వం లేదా? When that is the case, will not man కానీ have... కొంతమంది దైవత్వాన్ని విశ్వసించలేని వారు ఉంటారు. There are many people who can't believe in divinity. వారిని నాస్తికులు ఉంటారు. They are called atheists. కానీ వాళ్ళు కూడా నాస్తికులు కాదు, పాపం. They are also not వాళ్ళని మనం atheists. విమర్శించకూడదు. Should not criticize them. వాళ్ళు ఏమంటారు? What do they say? దేర్ ఈజ్ నో గాడ్ They అంటారు. say there is no God. దేర్ ఈజ్ మొదలు, నో గాడ్ నెక్స్ట్. First they say there is, and then they say there is no God. ఇంకోటి చెప్తాడు, గాడ్ ఈజ్ నో వేర్ అంటాడు. They say God is nowhere. ఇంత కేవలం వర్డ్స్ బిల్డింగ్స్. It's only what building. గాడ్ ఈజ్ God is ఎన్ఓ నో N-O-W, వే no, డబ్ల్యూహెచ్ఈఆర్ వే. no, W-H-E-R-E. గాడ్ ఈజ్ నో వేర్, 4 పదములు ఉంటున్నాయి. There are 4 words. God is nowhere. వాడు నాస్తికుడు అంటున్నాడు. We call them atheists. నాస్తికుడు ఏం చేస్తాడు? What does thief కొత్త do? పదం తీసుకురాడు, ఉన్న పదం తీసిపోడు. He is not going to change the words at all. నోకు డబ్ల్యూ నెక్స్ట్ చేస్తాడు. He, in where it removes గాడ్ ఈజ్ నౌ W, హియర్ అంటాడు. he says God is now here. ఎంత సులభం చూడండి. It's so easy. గాడ్ ఈజ్ నో వేర్ అన్నాడు. Atheist says God is nowhere. వేర్ అనేటువంటి డబ్ల్యూహెచ్ఈఆర్ వే. Where is ఆ W-H-E-R-E? డబ్ల్యూ నోకు చేస్తాడు, నౌ హియర్ అయిపోయింది. This W is removed and put into the now, and then he says ఇంత God is now సులభంగా here. నాస్తిక ఆస్తికత్వానికి ఇంత తేడాలు ఉంటున్నాయి. There's so much difference between atheist and atheist. కనుక ప్రతి మానవుడు కూడాను తనలో ఉండేటువంటి దైవత్వాన్ని ప్రేమించాలి. Every man should love God who is within ప్రేమకు him. మించినటువంటి దైవం మరొకటి లేదు. There is no God higher than లవ్ love. ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. అది లేకుండా ఎన్ని చేసినా కానీ ప్రయోజనం లేదు. Without love, whatever you do is useless. కనుక ప్రేమతో మనం భగవంతుని చింతిస్తూ, నేను నాలోనే ఉన్నాడు భగవంతుడు, నేనే భగవంతుడు అనేటువంటి ఆ స్థాయికి రావడానికి తగిన కృషి చేయండి. You should contemplate on God with love. You should know that you are God Himself and God is within you. ప్రేమ ముదిత మనసికకు రామ 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 శ్రీరామ రామ రామ. पाप कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम.
పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామ నామ. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम.